హలో లైఫ్ సిసి, ఎలా ఉన్నారు? నేనైతే మరీ దరిద్రంగా ఉన్నాను అనుకో. ఎందుకంటే మంచి వర్షంలో స్టార్ట్ అయినాను. ఈ నగరాల్లోంచి పట్టణాల్లోంచి ఇంటికి పోతుంటే, మన పల్లెటూరు పోతుంటే వాన మట్టికి సావ కొడుతుంది. వానలోనే వెళ్ళాలా అంటే తప్పదాయే, అర్జెంట్ అయ్యే, మళ్ళీ సాయంత్రం ప్రయాణం అయ్యే. ఇక తప్పుగా బయలుదేరి పోతుంటే వర్షం ఏమో వాయు కొడుతుంది, ఎదర కళ్ళు కనపడదాయి, ఎదరెవడు వస్తున్నాడో తెలియదు, ఆ లైట్ వేసి చూస్తున్నాడు ఉద్దానికి వస్తుందో ఏమో తెలియదు. అలా ఎలాగోలా నెట్టుకుంటూ పోతూ ఉంటే మధ్యలో ఈ కారోడు, ఆ కారోడు వెళ్ళడు, మొహం నిండా కొట్టుకుంటూ పోతాడు. అది వెళ్ళే స్పీడ్కి మన మొహం ఖరాబ్ అయ్యాయి, ఫోను కనపడతాయి, కళ్ళు కనపడతాయి. అట్లా పోతూ ఉన్నాము. ఇది చూడండి, ఇట్లా ఉంది మన పరిస్థితి. ఇది లైఫ్ సిసిఓ జర్నీ. ఇదైతే మా ఊరు రోడ్డు. మా ఊరు అంటే పట్టణం నుండి పల్లెకి పోతుండగా ఇలా ఉంటుంది. ఎంతైనా పట్టణం కంటే పల్లెటూరు చాలా ఎంజాయ్మెంట్గా చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకటి చెప్తాం మరిపోయాం, మన మనుషులకి కళ్ళకు కనువిందుగా కనిపించే రంగు ఏదంటే గ్రీన్ కలర్ కనిపిస్తుంట. ఎక్కడో చదివినట్టు గుర్తు. ఇలా అయితే మా ఊరు రోడ్లోకి ఇలా దర్శనం ఇచ్చి పోతూ ఉండగా అసలే మన రోడ్లు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాయి. పచ్చదనంతో చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఒక్కసారి నా వీడియోస్ చూడు మావా. చూడండి, మంచి బీజం పెడతా. మళ్ళీ అయితే ఇక చూసినారు కదా ఎలా ఉంది. ఇటు మళ్ళీ వర్షం లేదు, గుంటలు గొతుకులు. మన రోడ్డు లైన్ స్టార్ట్ అయినాం, గుంటలు రోడ్లు అన్నీ స్టార్ట్ అయినాయి. గుంటల రోడ్లలో వెళ్తూ ఉంటే కెమెరా ఓగా, నేను ఓగా, బండి ఓగా. కెమెరా అంటే కెమెరా కాదు, ఫోన్ ఓగా, అన్నీ ఓగా. ఈ రోడ్డు మీద వెళ్తున్నానో లేదా బోధలు వెళ్తున్నానో, కానీ మా రోడ్లు ఇలాగే ఉంటాయి. పల్లెటూరు అనగా మీకు తెలిసే ఉంటుంది, పల్లెటూరు కదా అందరిది, అంతే కదా. చూడండి, చెట్లు, పొలాలు. ఎట్టగలకు మా ఊరు ఎంట్రన్స్ అయిపోయాం. మా ఊరు ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. కానీ చాలా ఎంజాయ్ చేశా. పుట్టి పెరిగిన ఊర్లో ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ జీవితం ఏంటో, అయింది ఒకటి అనుకున్నది ఒకటి అన్నట్లు చాలా విధాలుగా మారిపోయి సత్తాయి. ఆ గొర్రెలు, గీదలు, పచ్చదనం, ఎంతో ఎంజాయ్మెంట్. ఎట్లయినా సరే మళ్ళీ పల్లెటూరులోకి పల్లెటూరులో నెక్స్ట్ 30 days ఎలా ఉంటా అనేది వీడియో స్టార్ట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి పల్లెటూరు గురించి చూద్దాం అనుకునేవాళ్ళు నాకు ఒక కామెంట్ పడండి. కామెంట్ పడేస్తే అని చేద్దామయ్యా ప్లీజ్.